Romans chapter 12, 14th verse. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపించవద్దు. మళ్ళొకసారి, మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. ఈరోజు 15వ బాధ్యత ఏమిటంటే, మనం చదువుకున్నాం కదా 14వ వచనంలో, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. 16వ బాధ్యత, దీవించుడు కానీ శపించవద్దు. సో 15 క్రమంలో వస్తున్నాం మనము. బ్లెస్ దోస్ పెర్సిక్యూట్ యూ, హింసించు వారిని దీవించుడి. సులువా కష్టమా? చాలా కష్టం. బట్ దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వం అంటే 4 పాటలు, ఒక పావుగంట ఆరాధన, ఒక రొట్టె, ద్రాక్షారసం, చేతికొచ్చిన కానుకలు వేసి ప్రైజ్లాడని చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ఇది చాలా ఈజీ క్రిస్టియానిటీ. ఇది ఈజీ క్రిస్టియానిటీ. ఆ ఈజీ క్రిస్టియానిటీయే ఎక్కువగా మనం చూస్తున్నాం. క్రైస్తవ్యం అంటే హింసించే వారిని దీవించాలంట, శపించకూడదండి. హింసించే వారిని దీవించాలి. ఈరోజు ఈ ఒక్క మాటనే మనం ధ్యానం చేయబోతున్నాం. హింసించేవారిని ఎలా దీవిస్తాం? చూడండి, క్రిస్టియన్స్ మస్ట్ రెసిస్ట్ హేటింగ్ అండ్ రిటాలియేషన్ బట్ బ్లెస్. క్రైస్తవులంట ద్వేషించకూడదు, ప్రతీకారము తీర్చుకోకూడదు, కానీ దీవించాలంట. క్రైస్తవులు ద్వేషించకూడదు, రెండవది ప్రతీకారం తీర్చుకోకూడదు, కానీ ఏం చేయాలంట? దీవించాలంటే. మనం ద్వేషిస్తే దీవించినట్టు అవ్వదు, మనం ప్రతీకారం తీర్చుకుంటే దీవించినట్టు అవ్వదు. సో ఒక క్రైస్తవ విశ్వాసిగా మనము ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని, అది డినామినేషన్ అవ్వచ్చు, అన్యజనులు అవ్వచ్చు, క్రైస్తవ్యానికి వ్యతిరేకులు అవ్వచ్చు, మత ఛాందస్వాదులు అవ్వచ్చు. ద్వేషించకూడదు, ప్రతీకారము తీర్చుకోకూడదు, దీవించాలి అంట. ఇది ఈజీ క్రిస్టియానిటీ కాదు, కానీ ఇదే యేసు ప్రభువు చెప్పిన క్రైస్తవ్యం. ఈ రోజున యేసు ప్రభువు చెప్పిన క్రైస్తవ్యము లేదు, సంఘాల్లో లేదు, భారతదేశంలో అంతకన్నా లేదు. మరి ఏదో క్రైస్తవ్యం ఉంది ఈ రోజున సంఘాల్లో. భారతదేశంలో ఏ క్రైస్తవ్యం ఉందంటే బైబిల్లో లేని క్రైస్తవ్యం ఉంది, యేసు చెప్పని క్రైస్తవ్యం ఉంది. కానీ యేసు చెబుతున్న క్రైస్తవ్యం ఏమిటంటే, నీ శత్రువులను ప్రేమించాలి, నిన్ను హింసించే వరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలని అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, 44వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏంటంటే, పరలోకములో ఉన్న తండ్రికి మీరు కుమారులుగా ఉండాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, మనము దేవునికి పిల్లలముగా ఉండాలి అంటే ఏం చేయాలంట? శత్రువుని ప్రేమించాలంట, హింసించే వరకు ప్రార్థన చేయాలంట. యేసు ప్రభు ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చెప్తున్నారు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరో చెప్పండి. హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? ఇప్పుడు నాలాగా వాకింగ్ చెప్తే దేవుని పిల్లలు అయిపోతారా? కొన్ని పాటలు పాడితే దేవుని పిల్లలు అయిపోతామా? మీరు దేవుని పరలోకమందున్న తండ్రికి పిల్లలగునట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు దేవుని పిల్లలు అవుతారు. ఓన్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సువార్త 6వ అధ్యాయం 27, 28 వచ్చింది. నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మను శపించును వారిని దీవించుడి,
మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయడు. తర్వాత వచ్చిన 29 కూడా, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవువాన్ని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దాన్ని మరలా అడగొద్దు. 31 వచనం, మనుష్యులు మీకేలాగో చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి. సులువా కష్టమా ఈ క్రైస్తవ్యం? సులువా కష్టమా? అంటే ప్రస్తుత క్రైస్తవ్యాన్ని చూస్తే ఇది కష్టమే, కానీ యేసు ప్రభులో ఉంటే ఇది కష్టమేమీ కాదు. అంటే ఒక రోజులోనే మనము ఇలాగ మారిపోవడం అని ఏం చెప్పడం లేదు. కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడం చెంపు చూపించడం, పై వస్త్రం తీసేసేవాడికి అంగీ కూడా ఇచ్చేయడం, ఒక మైలు రమ్మని అడిగితే 2వ మైలు కూడా వెళ్ళడం. ఆ రోజుల్లో రోమా సైనికులు చాలా బరువుతో ఉన్న ఆయుధాలు ధరించేవాళ్ళు. అంటే ఈ రోజుల్లాగా AK-47 రకరకాల రైఫిల్స్ తుపాకీలు ఉండేవి కాదు. వాళ్ళు శూలాలు బళ్ళాలు ఇన్ని భరించేవాళ్ళు. అందుకని ఆ రోజుల్లో రోమా సైనికులు ఏం చేసేవాళ్ళు అంటే, రోడ్డు మీద వెళుతూ పహారా కాస్తూ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఎవరినో రోడ్డు మీద వెళుతూ నాకు అమాయకుని పిలిచి ఈ ఆయుధాలన్నీ మొయ్యి అనేవాళ్ళు. అంటే రోమా సైనికుని ఆయుధాలు మొయ్యడం అంటే అంత సులువేమీ చాలా బలం ఉంటారు. అది బూటే వేసుకొని నడవలేము మనం. అది ఒకవేళ రోమా సైనికుడు వచ్చి ఈ ఆయుధాలన్నీ 1 మైలు దూరం మొయ్యు అని చెప్తే యేసుప్రభు అంటున్నాడు, మైలు దూరం వెళ్ళిపోయిన తర్వాత 2వ మైలు కూడా రమ్మంటారా బ్రదర్ అని అడగాలంటే, పై వస్త్రాన్ని తీసేస్తే అంగీ కూడా ఇచ్చేయమంటారని అడగాలంటే, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద కూడా కొడతారా బ్రదర్ అని అడగాలంటే. ఇది యేసు నేర్పించిన క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యం లేదు ఈ రోజున. ఈరోజు నకిలీ క్రైస్తవ్యం ఉంది. ఈ రోజున కలుషితమైపోయిన క్రైస్తవ్యం ఉంది, నకిలీ క్రైస్తవ్యం. అంటే ఏమంటున్నాడు ప్రభు? మీరు ప్రతీకారము తీర్చుకోవద్దు, డోంట్ రిటాలియేట్, డోంట్ హేట్ అంటున్నాడు. ద్వేషించవద్దు, ప్రతీకారము తీర్చవద్దు. మరి విపరీతమైన కోపం వస్తుంది, ఏం చేయాలి? అణుచుకో. శత్రువుని ఆయనకిచ్చే. ఎవరికి? యేసు ప్రభుకి ఇచ్చేసే. అది వచ్చే వారాల్లో ధ్యానం చేస్తాం. శత్రువుని ఆయనకిచ్చే. ఆయన తీసుకుంటే ప్రతీకారం మామూలుగా ఉండదు, చెదగొడతాడు ఆయన. మనం ప్రతీకారం తీర్చుకుంటే అంతగా తృప్తి ఉండకపోవచ్చు. దేవునికి అప్పగిస్తే ఆయన తీర్చే ప్రతీకారం ఇక తిరిగి లేవనట్టుగానే దెబ్బ కొడతాడు. ఆయనకు అప్పగించాలి. అందుకని క్రైస్తవులంగా మనము కలిగి ఉండవలసిన బాధ్యత అంటే, బ్లెస్ దోస్ హూ పెర్సిక్యూట్ యూ. బ్లెస్, దీవించుడి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ట్రీట్ దమ్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. దీవించుడి అనే మాటకు అర్థం అంట, మూల భాషలోకి వెళ్తే నీ స్నేహితుడుగా వాడిని చూడు. ఎవరిని? మనల్ని హింసించేవాడిని, మన గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళని, మన గురించి బ్యాడ్ ప్రాపగండా చేసేవాళ్ళని, మన గురించి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళంట దీవించాలంట. సైలెన్స్ ఈజ్ పవర్. మౌనం గొప్ప ఆయుధం. మనం ఎంత మౌనంగా ఉంటే అవతల గింగిర్లు ఎత్తేస్తారు. సో ఏంటంటే, మనము మనల్ని హింసిస్తున్న వాళ్ళు, మన అవమానపరుస్తున్న వాళ్ళ గురించి బాధ వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి? దేవునికి అప్పగించి. రివెంజ్ ఈజ్ మైన్ అన్నాడు దేవుడు. ప్రతీకారము నాదే, ప్రతీకారం నాది. అందుకని దీవించుట, హింసించి వారిని దీవించుట అంటే, దీవించుట అంటే వారిని స్నేహితులుగానే చూడాలి. ఇంకో రకంగా మనం ఎప్పుడు చూడకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాల్లో కూడా మంచి మాటని పేతురు రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును. చాలమ్మా,
యేసు ప్రభు అంట దూషించబడ్డాడంట, కానీ బదులు దూషింపలేదంట. శ్రమ పెట్టబడ్డాడంట, ఎవరిని బెదిరించలేదంట. సిలువలో యేసు ప్రభుని మరి ఉమ్ము వేశారు, గడ్డం పెరికారు, పిడిగుద్దులు గుద్దారు. నువ్వు రాజువైతే కిందకి దిగిరా అన్నారు. నువ్వు ఎవరికి పుట్టావన్నారు. చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. యేసు ప్రభు చెప్పాలంటే ఒక 3 రోజులు ఆగండి, మీ అంత చూస్తానని అనొచ్చు. ఎందుకంటే 3 రోజుల తర్వాత ఏమవుతాడైనా పునరుద్ధానం లేస్తాడు, తిరిగి లేస్తాడు. అప్పుడు మీ సంగతి చూస్తాను అని అనొచ్చు. కానీ దూషింపలేదు, దూషించలేదు. శ్రమ పెట్టువారిని ఏమి ఆయన నిందించలేదు, ఆయన బెదిరించలేదు. ఎవరిని బెదిరించలేదంట, ఎవరిని దూషించలేదంట. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను దేవునికి అప్పగించు. అందుకని యేసు ప్రభు మనకి మాదిరి ఉంచిపోయిన అంటున్నాడు. స్నేహితులను మనం అర్థం చేసుకోవాలి. యేసు రక్షకుడు నెంబర్ 1, రెండవది యేసు మాదిరి నెంబర్ 2. హీఈస్ అవర్ సేవియర్, హీఈస్ అవర్ రోల్ మోడల్. అందుకని స్నేహితులారా, హింసించే వారిని దీవించడం అంటే వారిని స్నేహితులుగా చూడ. అయితే ఈ స్థాయిలోకి రావడం అనేది అంత సులువేమీ కాదు, అంత సులువేమీ కాదు. బోధించే నాకు కానీ వింటున్న మనకి కానీ ఇదంత సులువు కాదు. మరి ఏంటి అంటే దేవుని సహాయము ఉండాలి, దేవుని దగ్గర సహాయము కోరాలి. ఎందుకంటే లోపల బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఏంటిది? బ్లడ్ లోపల బాయిల్ అయిపోతూ ఉంటుంది. మరి ఎలాగూ దేవుని సహాయం ఉంటేనే మనము దీవించగలం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక బంగారపు సిద్ధాంతం ఉంది, దీన్ని గోల్డెన్ రూల్ అంటాం. బైబిల్లో ఒక బంగారపు సిద్ధాంతం ఉంది, లేదా బంగారపు నియమం ఉంది, గోల్డెన్ రూల్. ఇందాకే చదువుకున్నాము కదా, ఆ లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 31వ వచనం. ఇది గోల్డెన్ రూల్ ఆఫ్ ది బైబిల్ అంటాం. బైబిల్లో బంగారపు నియమం. చదవండి అమ్మా. మనుష్యులు మీకెలాగూ చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. ట్రీట్ అదర్స్ యాజ్ యూ వుడ్ లైక్ టు బి ట్రీటెడ్. ట్రీట్ అదర్స్ యాజ్ యూ వుడ్ లైక్ టు బి ట్రీటెడ్. ఇతరులు మనల్ని ఏ విధంగా చూడాలని మనం అనుకుంటున్నామో మనం ఇతరులని ఆ విధంగా చూడాలి. దీన్ని గోల్డెన్ రూల్ ఆఫ్ ది బైబిల్ అంట, బంగారపు నియమము. ఇతరులు మనల్ని ఎలా చూడాలనుకుంటాం? ఇతరులు మనల్ని గౌరవించాలని కోరుకుంటాం. ఇతరులు మనకి తగిన రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాం. ఇతరులు మనల్ని అభిమానించాలని కోరుకుంటాం. ఇతరులు మనల్ని ఏమీ అనకూడదని కోరుకుంటాం. మనం ఇతరుల నుంచి ఏదైతే ఆశిస్తున్నామో మనం ఇతరులకు అది చెయ్యాలి. దీన్నే బంగారపు నియమం అంటాం. బైబిల్లో బంగారపు నియమం అది. ఇతరుల నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మనం ఇతరుల ఎడ్ల చెయ్యాలి. చెప్పండి, క్రైస్తవ్యం సులువా కష్టమా? కష్టం అని అనొద్దు. దేవుని సహాయంతుది సులువే, దేవుని సహాయంతుది సులువే. ఇది కష్టం చేసేసాడు దుష్టుడు. దొంగతనం చేయడం కష్టమా అంటే దొంగతనం చేయడం కష్టమా? దొంగతనం చేయకుండా ఉండడం కష్టమా? దొంగతనం చేయకుండా ఉండడమే కష్టం. ఎందుకంటే దొంగతనం చేసేవాడు చీకటిని కోరుకుంటాడు, ఎవరు వస్తున్నారా, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో కోరుకుంటాడు. దొంగతనం చేయడానికి ఎంతో ప్లాన్ వేస్తేనే కానీ వాడు దొంగతనము చేయలేడు. సక్సెస్ఫుల్గా దొంగతనం చేయలేడు, విజయవంతంగా దొంగతనం చేయలేడు. కానీ మీరు దొంగతనం చేయకూడదు అనుకుంటే ఎవరు చూస్తారని భయం లేదు, సీసీ కెమెరాలు ఉన్నాయి భయం లేదు, చీకటిని కోరుకోవాల్సిన పని లేదు, ఏమీ లేదు. చెడు పని చేయడానికే కష్టం, చెడు పని చేయడమే కష్టం, మంచిగా ఉండడం కష్టమేమీ కాదు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే మంచిగా ఉండడమే కష్టమని చూపిస్తాడు, చెడు చేయడమే, దొంగతనం చేయడమే, అబద్ధం ఆడడమే సులువని చూపిస్తాడు. కానీ అవే చాలా కష్టం. చాలాసార్లు మనం చూసాం కదా, అబద్ధం ఆడే వ్యక్తికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, ఈ అబద్ధాన్ని మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది మర్చిపోయి ఇంకోసారి అంటే ఆ రోజు అబద్ధం అన్నట్టు అవతలోడికి తెలిసిపోద్ది. అదే సత్యం పలికేమనుకో ఎక్కడ జ్ఞాపక శక్తికి సంబంధము లేదు. దేవుని కొరకు జీవించడం సులువు. దేవుడు చెప్పినట్టుగా శత్రువుని ప్రేమించడమే సులువు.
దేవుని సహాయంతో, ఆత్మ సహాయంతో. శత్రువుని ద్వేషించడం మనకి కష్టము అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది సులువు ఎప్పుడంటే దేవుని సహాయంతో. అందుకని దీవించుడి అనగా స్నేహితులుగా చూడండి అన్నది మనం చూస్తాం. అసలు మన శత్రువులు ఎవరు? ఈ వచనములు అంటాడు కదా, హింసించు వారిని దీవించుడి. అలా హింసించేవాళ్ళు ఎవరు మనల్ని? భారతదేశానికి శత్రువులు పాకిస్తాన్. మనం భారతీయులం కాబట్టి పాకిస్తానీలు మనకు శత్రువులు అవుతారా? క్రైస్తవునికి శత్రువులు ఎవరు? క్రైస్తవునికి శత్రువులు మత ఛాందస్వాదుల, క్రైస్తవ సంఘాలని, మందిరాలని పడగొడుతున్న వాళ్ళ, సేవకుల్ని మీద దాడులు చేస్తున్న వాళ్ళ, సువార్త ప్రకటన చేయకుండా అడ్డుకుంటున్న వాళ్ళ. ఎవరు శత్రువు? వాళ్ళు శత్రువులే. వాళ్ళేమి స్నేహితులు అనడం లేదు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళే. కుటుంబస్తులు శత్రువులా? అత్తకి కోడలు శత్రువా? కోడలికి అత్త శత్రువా? తోటి కోడళ్ళు శత్రువా? తోడళ్ళు శత్రువా? ఎవరు శత్రువులు? కుటుంబంలో ఎవరు? భార్యాభర్తలు శత్రువులా? అన్నదమ్ములు శత్రువులా? అక్క చెల్లెలు శత్రువులా? శత్రువులు కానీ చాలామంది ఉన్నారు. అన్నదమ్ముల మధ్య శత్రుత్వం ఉంది, తోటి కోడళ్ళ మధ్య శత్రుత్వం ఉంది, అత్త కోడళ్ళ మధ్య శత్రుత్వం ఉంది, విశ్వాసుల మధ్య శత్రుత్వం ఉంది, సంఘాల మధ్య శత్రుత్వం ఉంది, క్రైస్తవ్యానికి మిగతా మతాలకి శత్రుత్వం ఉంది, దేశాలకి శత్రుత్వం ఉంది. ఏం చేయాలి ఈ శత్రుత్వంలో? ఒక శత్రువుని మనము దీవించాలి. యేసుప్రభు అదే అంటాడు. అంటే దేశాల గురించి మాట్లాడడం లేదు, ముఖ్యంగా మత ఛాందస్వాతుల గురించి మనం మాట్లాడుకుంటే, క్రైస్తవ్యాన్ని ద్వేషించేవాళ్ళు, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పాలకులు చేస్తున్న ఆ పనులు వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళని దీవించాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. చూడండి, కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. దీవించాలి అంటే అర్థం ఏమిటి? స్నేహితులుగా చూడాలి. స్నేహితులుగా చూడాలి అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎదురైతే వాళ్ళని గ్రీట్ చేయాలి, వందనాలు చెప్పాలి. వాళ్ళు ఎదురైతే ఏం చేయాలి? వందనాలు చెప్పాలి, ప్రైజ్ లార్డ్ చెప్పాలి. రెండవది, వాళ్ళు ఏం చేయాలంటే వారిని ప్రేమతోనే పలకరించాలి. ప్రేమతో పలకరించడం ద్వారా అంట ఆ శత్రువు తీసుకుని వచ్చిన ఆయుధాలని నిరాయుధులుగా చేస్తామంట. we disarm them when we treat them well. disarm అంటే వాడు ఆయుధాలతో వస్తున్నాడు. ఏం ఆయుధాలతో వస్తున్నాడు? ద్వేషం అనే ఆయుధంతో వస్తున్నాడు, పగ అనే ఆయుధంతో వస్తున్నాడు, మన గురించి చెడ్డ ప్రచారం చేయాలనే ఆయుధంతో వస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఎదురవుతున్నప్పుడు మనం వాడిని విష్ చేసి బాగున్నారని అంటే వాడిని నిరాయుధుడిని చేసినట్టు. అంటే వాడు ఆయుధాలన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? వాడిని ఏం చేస్తున్నాం? మనం పలకరిస్తున్నాం. శత్రువుని నిరాయుధులు చేయాలంటే ప్రేమతో పలకరించాలి. ఇంకా ఏం చేయాలి మనము? అవసరం వస్తే డూ గుడ్ టు దెమ్, వారికి మంచే చేయాలి, కీడు చేయకూడదు, మేలే చేయాలి. నాలుగోది ఏం చేయాలి? వారి గురించి చెడు మాట్లాడడం ఆపేయాలి. బ్యాక్ బైటింగ్ అంటాం కదా, వారి గురించి చెడు మాట్లాడడం ఆపేయాలి. ఇంకేం చేయాలి? వారిని ఇచ్చినందుకు నీకు వందనాలని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలంట. వీ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ అవర్ ఎనిమీస్. శత్రువులను బట్టి మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత తెలియజేయాలి. నీకు తెలుసా, శత్రువులు ఉండడం ద్వారా మనం జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే వీడు ఎక్కడ పట్టుకొని ప్రచారం చేసేస్తాడని భయంతోనైనా జాగ్రత్తగా ఉంటాం. వీ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ అవర్ ఎనిమీస్. శత్రువులే లేరు. దావీదుకి సొలొమోనుకి తేడా ఏంటో చెప్తాను. దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేశాడు. ఆ పరిపాలన అంతట్లో శత్రువుల మీద విజయం, శత్రువులతో యుద్ధంలోనే ఉన్నాడు. దావీదుకి టైం లేదు. ఏదో ఒక్కసారి యుద్ధానికి వెళ్లకుండా వసంతకాలమున మేడ మీద పచారులు చేస్తున్నాడు, పాపంలో పడిపోయాడు. నిజంగా ఆ రోజున దావీదు యుద్ధానికి వెళ్ళుంటే ఆ పాపము చేసేవాడే కాదు. అదే సొలొమోను విషయానికి వస్తే సొలొమోనుకి యుద్ధాలు ఏమీ లేవు. సొలొమోనుకి శత్రువులు ఎవరూ లేరు. తండ్రి అయిన దావీదు కాలంలో పూర్తిగా శత్రుశేషము లేకుండా దావీదు విజయాన్ని పొందాడు. ఒక క్షేమమైన శాంతితో కూడిన రాజ్యాన్ని బంగారు ప్లేట్లో పెట్టినట్టుగా సొలొమోనుకి ఇచ్చారు. సొలొమోను ఏలుబడి చేస్తున్నాడు, శత్రువులు లేడు.
శత్రువు లేడు, అందుకే ఏం చేస్తున్నాడు? 700 మంది భార్యలను తెచ్చుకున్నాడు. ఎందుకు? యుద్ధం చేసే అవకాశం లేదు. మరి ఏం చేస్తాడు? ఈ పనిలో ఉన్నాడు. మనోడు ఈ పనిలో ఉన్నాడు. దావీదుకి ఆ పనిలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు శత్రువులు ఉండడం ద్వారా దావీదు ఏదో ఒకసారి పొరపాటు పాపం చేసినా తప్పించుకున్నాడు. శత్రువులు లేరు, యుద్ధాలు లేవు. సొలొమోను ఏం చేస్తున్నాడు? ఇక భార్యలను సంపాదించుకోవడమే. 700 మంది భార్యలంట, 300 మంది ఉపపత్నులంట. అంటే శత్రువులు లేకపోవడం ద్వారా, యుద్ధాలు లేకపోవడం ద్వారా సొలొమోను పతనము అయిపోయాడు. క్రైస్తవ విశ్వాసకు ఎప్పుడూ శత్రువులు ఉంటారు. అయితే 3 రకాలైన శత్రువులు ఎప్పుడూ ఉంటారు. అపవాది మన మొదటి శత్రువు, రెండవది లోకము, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనే రెండవ శత్రువు, మూడవది శరీర ఇచ్చ అనే మూడవ శత్రువు, ఇక నాలుగవది అంటే లోకములో మత ఛాందస్వదులు అవ్వచ్చు, మనం అంటే గిట్టని వాళ్ళు అవ్వచ్చు. మొత్తానికి ఏదో ఒక రకమైన శత్రువులు మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. శత్రువు లేకుండా క్రైస్తవుడిగా మనము జీవించలేము. శత్రువులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అది సాతాను రూపములైనా ఉంటారు, లోకము వ్యవస్థ అనే రూపములైనా ఉంటుంది, లేకపోతే శరీర ఇచ్చని రూపంలో ఉంటుంది, లేకపోతే మనం పడనివాడు ఎవరైనా ఉంటాడు. శత్రువులు నిజ విశ్వాసికి ఎప్పుడూ ఉంటారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టి మనం జాగ్రత్తగా ఉండగలం. వాళ్ళు లేకపోతే సొలొమోను టైపులో అయిపోతాం. సొలొమోనుకి శత్రువులు లేవు, యుద్ధాలు లేవు. ఏం జరిగింది? పతనం అయిపోయాడు. అందుకని శత్రువులను బట్టి ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత చెప్పాలంట. 6వది, వీ మస్ట్ ప్రే ఫర్ దెమ్. దేవుడు అంటున్నాడు కదా, వారి గురించి మీరు మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తాం? శత్రువుల కొరకు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రార్థన చేయమని ఏమని ప్రార్థన చేస్తాం? వాడు నాశనం అయిపోవాలి, వాళ్ళకి దేవుడు బండి మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ వాళ్ళ పిల్లల పరీక్షలో ఫెయిల్ అయిపోయేవాళ్ళు, వాళ్ళ పిల్లలకి సరిగ్గా పెళ్లి సంబంధాలు రాకూడదని ఏమని ప్రార్థన చేస్తాం? క్షమించు అని అడగాలి. లేకపోతే వారిని క్షమించే ఆ స్థితి, ఆ శక్తి నాకు అనుగ్రహించు అని అడగాలి. శత్రువులు కూడా దీవించబడాలి. అందుకని వారి గురించి ప్రార్థన చేయాలంట. అంతేకాదు 8వది మనం చూస్తే, వీ మస్ట్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ దెమ్. ప్రభా వారిని కూడా దీవించు అని అడగాలి. వారిని కూడా దీవించండి, శత్రువును కూడా దీవించు అని అడగాలంట. చూడండి, శత్రువుని వందనాలు చెప్పాలంట, శత్రువుతో ప్రేమగా మాట్లాడాలంట, 3వది శత్రువుకు మేలు చేయాలంట, 4వది శత్రువు గురించి చెడు ఎక్కడ మాట్లాడకూడదంట, 5వది శత్రువుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేయాలంట, 6వది శత్రువు కొరకు ప్రేమించాలంట, 7వది శత్రువును కూడా దీవించాలని మనము కోరుకోవాలంట. ఇవి చేయగలమా? చేయగలమా? ఆ స్థాయిలోకి మనం రావాలని దేవుడు కోరుకున్నాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అంటే ఒక రోజులో వచ్చేస్తుంది అని అనడం లేదు. ఏదో ఒక రోజున ఆ స్థాయిలోకి అందరము రావాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నిన్ను హింసించు వారిని దీవించుడి అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనందరికీ పరిచయమైన మాటే కదా. ఏమంటున్నారు? 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలను హింసించి. జనులు మిమ్మల్ని నిందించి, నింద అంటే లేనిపోయింది చేయడం, హింసించి భౌతికంగా, మీ మీద అబద్ధంగా అంటే మీ మీద అబద్ధాలు చెప్పి, చెడ్డ మాటలు లేనిపోయిన మాటలన్నీ పలుకున్నప్పుడు మీరెవరంటే, బాబోయ్ ఇదేం ధన్యత, ఇదొక ధన్యత ఉందా? ధన్యులంట. అప్పుడు ఏం చేయాలంటే మనం సంతోషించి, ఇది సంతోషించి ఆనందించేదా? ఎవరైనా మనల్ని మాట అంటే, ఎవరైనా మనల్ని నిందిస్తే, ఎవరైనా మనల్ని అవమానపరిస్తే, ఎవరైనా మన గురించి అబద్ధాలు చెప్పుకుంటే, ఎవరైనా మన గురించి చెడ్డ ప్రచారం చేస్తే ఇది సంతోషించి ఆనందించేదా? అవునంటున్నాడు, ఇది సంతోషించి ఆనందించేది. యేసు ప్రభు చెప్పేది ప్రతీదీ కూడా లోకానికి విరుద్ధమైంది. పారాడాక్స్ అని అంటాం దీన్ని. అంటే లోకం చెప్పేదానికి తిరగేసి చెప్తాడు యేసు ప్రభు. లోకంలో ఏం చెప్తారు? జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు లోకం ఏం చెప్తుంది? వేసేండ్రా, మీకు ఏది చేయగలిగితే చేసేండ్రా, ఆడు ఒకటి చేస్తే నువ్వు రెండు చేయరా లోకం చెప్తుంది. యేసు ప్రభు ఏమంటున్నాడు?
ఏమనొద్దు, సంతోషించి అని. లోకానికి భిన్నంగా చెప్పేది యేసుప్రభు, లోకానికి తిరగేసి చెప్పేది యేసుప్రభు. ఇట్స్ ఎ పారాడాక్స్. యేసు బోధలన్నీ లోకానికి భిన్నంగానే ఉంటాయి. అందుకని క్రైస్తవుల జీవితం కూడా లోకస్తులకి భిన్నంగానే ఉంటుంది. మన జీవితాలు లోకస్తులకి భిన్నంగానే ఉండాలి. ఇంత ఉన్నతమైన క్రైస్తవ ప్రమాణాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రమాణాలు ఎక్కడున్నాయి? ఉండాలి, అంత ఉన్నతంగా ఉండాలి. అయితే మనకు ఆశ ఉండాలి, ప్రభువా నువ్వు ఇంత ఉన్నతమైన ప్రమాణాలు కోరుకుంటున్నావు, హింసించే వారిని దీవించమంటున్నావు, ఎవరిని శపించొద్దు అంటున్నావు, శత్రువుని ప్రేమించమంటున్నావు, సంతోషించి ఆనందించనంటున్నావు. నా వలన ఇది కాడము లేదు అని ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన సహాయము చేస్తాడు. అంత ఉన్నతమైన ప్రమాణాల్లో జీవించడానికి దేవుడు కృపనిస్తాడు. దావీదుకి సౌలు 2 పర్యాయాలు ముఖ్యంగా దొరికాడు. దావీదుని రెడ్ హ్యాండెడ్గా శూలంతో పొడిచి చంపే అవకాశము దావీదుకు దొరికింది. దావీదు విడిచిపెట్టేసి అభిషక్తుడిని విడిచిపెట్టాడు. శత్రువు దొరికాడు, తన ప్రాణాన్ని తీయడానికి వస్తున్న శత్రువు దొరికాడు, కానీ దావీదు విడిచిపెట్టేశాడు. మరి ఆ టైంలో దావీదుకి యేసుప్రభువు తెలియదు, యేసుప్రభువు సిలువలో పలికిన మొదటి మాట తెలియదు. మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి అనే వాక్యం అప్పట్లో దావీదుకి తెలియదు. బైబిలే ఆయన చేతిలో లేదు. అయినా శత్రువు చేతిలోకి వచ్చాడు, శత్రువుని అలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకని దావీదు జీవితం చాలా ఉన్నతమైన సూపర్ న్యాచురల్ లివింగ్ అంట. అది అంత సులువైంది కాదు. అంటే దేవునితో అంత సంబంధం కలిగి ఉన్నాడు. అందుకని మనం నేర్చుకుంటున్న 15వది ఏమిటంటే, బ్లెస్ దోస్ పర్సిక్యూట్ యు, మనల్ని హింసించే వారిని మనము దీవించాలి. తర్వాత మాట కూడా చూద్దాం రండి. రోమాపత్రిక 14వ అధ్యాయంలోనే మరొక మాట ఉంటుంది. అక్కడేమో మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, దీవించుడు కానీ శపించవద్దు, దీవించుడు కానీ శపించవద్దు. బ్లెస్ బట్ డు నాట్ కర్స్ దెమ్ అని అంటాడు. పరమగీతములు 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకుని. ద్రాక్ష తోటలను పాడు చేసే నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే లిటిల్ ఫాక్సెస్ అని అంట. ద్రాక్ష తోటని పాడు చేసే నక్కలు ఉంటాయి. ఇక్కడ ద్రాక్ష తోట అంటే జాగ్రత్త వినండి, దీనికి అర్థం చెప్తున్నాను. ద్రాక్ష తోట అంటే ఒక సంఘం అవ్వచ్చు, ద్రాక్ష తోట అంటే ఒక కుటుంబం అవ్వచ్చు. మూడవది ద్రాక్ష తోట అంటే మన వ్యక్తిగత జీవితం అవ్వచ్చు. మన వ్యక్తిగత జీవితాన్ని ఒక తోటతో పోల్చుకోవచ్చు. మన కుటుంబం ఒక తోట లాంటిది, మన సంఘం ఒక తోట లాంటిది. ఈ తోటని పాడు చేసే గుంట నక్కలు ఉంటాయి. వాటిని ఏం చేయాలంట? పట్టుకొనడి. పట్టుకొనడి దాని అర్థం ఏమిటంటే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం, మన కుటుంబం అనే ద్రాక్ష తోట, వినియార్డ్ అని అంటాం. ఈ గుంట నక్కలు, కొన్నిసార్లు ఈ మాట చెప్తాం, ఒక సింహము చేసే నష్టం కన్నా 100 ఎలుకలు చేసే నష్టం ఎక్కువ. అవునా కదా? ఒక సింహము చేసే నష్టం కన్నా 100 ఎలుకలు చేసే నష్టము ఎక్కువ. ఒక సింహం పొలంలోంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, ఏదో దాని కాళ్ళ కింద పడిన పంటలు పోతాయేమో, కానీ కనబడకుండా ఎలుకలు చేసే బీభత్సము పంటనంతటినీ నష్టం ఉంది. ఎలుక చిన్నదే, తీవ్ర నష్టాన్ని తీసుకుని వస్తుంది. నక్కలు చిన్నవే, గుంట నక్కలు తీవ్ర నష్టాన్ని తీసుకుని వస్తుంది. వారిని పట్టుకోవాలి. పట్టుకోవాలి అంటే చూడండి, అక్కడ మాట పట్టుకొనుడి పట్టుకొనుడి అని ఉంది. చంపమన్నాడా? దాని అర్థం ఏంటంటే వాటి మీద ప్రతీకారం తీర్చుకోవద్దు, అవి మనలోనే ఉంటాయి. ఈ గుంట నక్కలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. గుంట నక్కలు ఎక్కడున్నాయి? మనలో. ఈ గుంట నక్కలు అంటే శపించడము, ప్రతీకారం తీర్చుకోవడము, ద్వేషించడము, పగబెట్టుకోవడము, ఇవన్నీ మన జీవితం అనే తోటని పాడు చేసే గుంట నక్కలు. మన జీవితం అనే తోటని
కుటుంబం అనే తోటని పాడు చేసే గుంటనక్కలు ఏంటో చెప్పమంటారా? ద్వేషం, పగ. ద్వేషం, పగ, ఈ గుంటనక్కలు. అంటే మనలో ఉన్న ఈ గుంటనక్కలే మన జీవితాన్ని పాడు చేస్తాయి, మన కుటుంబాన్ని పాడు చేస్తాయి. ఈ గుంటనక్కలు ఏం చేయాలి? పట్టుకోవాలి. గుంటనక్కలు అంటే బయటికి కాదు, మనలో ఉన్నాయి. ద్వేషం అనే గుంటనక్క, పగ అనే గుంటనక్క, ప్రతీకారం అనే గుంటనక్క, అబ్బో అసూయ అనే గుంటనక్కలు. ఈ గుంటనక్కలు ఏం చేయాలి? పట్టుకోవాలి. ఈ పట్టుకోపోతే మన తోటని పాడు చేస్తాయి, మన ఆనందాన్ని పాడు చేస్తాయి, మన సంఘాన్ని పాడు చేస్తాయి, మన కుటుంబాన్ని పాడు చేస్తాయి. ఎక్కడైతే ద్వేషం ఉందనుకోండి, అది పోయినట్టే నా కుటుంబం. ఎక్కడైనా పగ ఉందనుకోండి, పోయినట్టే కదా, పోయినట్టే కదా, అది గుంటనక్క. ఎక్కడైనా ప్రతీకారం ఉందనుకోండి, పోయినట్టే కదా, అది పోయినట్టే, ఆ తోట పోయినట్టే, ఆ సంఘం పోయినట్టే, ఆ కుటుంబం పోయినట్టే. ఎక్కడైనా అసూయ ఉందనుకోండి, పోయినట్టే. ఇవన్నీ గుంటనక్కలు. ఈ గుంటనక్కలు ఏం చేయాలి? పట్టుకోవాలి. ఎందుకంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. అందుకని అర్థం చేసుకుందాం, ఒక కుటుంబము ఒక ద్రాక్ష తోటలు, పూత పట్టిన ద్రాక్ష తోట లాంటిది. పూత పట్టిందంటే ద్రాక్ష పండ్లు వస్తాయి. అంటే ఒక తోట ఫలించడానికి సిద్ధంగా ఉంది, ఒక వ్యక్తి ఫలించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఒక సంఘము బాగా ఫలించడానికి సిద్ధంగా ఉంది. కానీ గుంటనక్కలు లాంటి అసూయలు, ద్వేషములు, కపటములు, ఈ రకరకాలు ఇవన్నీ కూడా ఈ తోటని ఏం చేస్తే, పూత పట్టిన దోసని పాడు చేస్తాయి. వీటిని పట్టుకోవాలి. అవి మనలో ఉండకూడదు. లిటిల్ ఫాక్సెస్ డిస్ట్రాయ్స్ ద వినియార్డ్. చిన్న నక్కలు తోటను పాడు చేస్తాయి. ఒకవైపు సాతానుడు గర్జించు సింహం వల్లే వస్తాడు, ఆడిని ఎదుర్కోవడం ఈజీ. కానీ గుంట నక్కలను ఎదుర్కోవడం అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే కనబడవు. గుంట నక్కలు ఇవి దొంగచాటుగా వస్తాయి, ఇవి దొంగచాటుగా వస్తాయి. సింహం ఎప్పుడు దొంగచాటుగా రాదు, గాండ్రించుకుంటూ వస్తుంది. పారిపోయినవి పారిపోతూ ఉంటారు. గుంట నక్కలాగా వస్తాయి, దొంగచాటుగా వస్తాయి. కోడిని వాటిని పట్టుకుంటాయి. సింహం ఎప్పుడు దొంగచాటు, గాండ్రించి వస్తుంది. ఆ అరుపులకే పారిపోతాయి. ఆ సింహము గాండ్రించినప్పుడు, అంటే చీకటిలో సింహము గాండ్రిస్తుంది, ఆ అరుపుకి జంతువులు అదిరిపోయి అటు ఇటు పరిగెట్టి కొన్ని సింహం దగ్గరికి వెళ్ళిపోతాయంట. కానీ గుంటనక్కలు చాలా ఉంటుంది. కామ్ బిఫోర్ స్టామ్ అంటాం కదా, సైలెంట్ కిల్లర్స్ అనమాట వీళ్ళంతాను. చాప కింద నీళ్ళు లాంటిది అనమాట. వీళ్ళు చాలా ప్రమాదకరమైన గుంటనక్క. ఎక్కడున్నాయి గుంటనక్కలు? మనలోనే ఉండొచ్చు. ఏంటి గుంటనక్క? అసూయ, ద్వేషము, పగ, కపటము, ప్రతీకారం. నన్ను అన్నారు కాబట్టి నేను తీరుతాను అంతే, నన్ను అన్నారు కాబట్టి నేను తీరుతాను అంతే. అప్పటి వరకు నిద్ర పట్టదు, కానీ బీపీ పెరిగిపోద్ది, నిద్ర పట్టదు. ఈ గుంటనక్క మనలే పాడు చేస్తుంది, అంతే కదా. ఈ గుంటనక్క ఎవరిని పాడు చేస్తుంది? నా బీపీని పెంచుతుంది, నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. గుంటనక్కలు మన తోటల్ని పాడు చేస్తాయి, వదిలేయండి. అందుకని దేవుడు అంటున్నాడు కదా, మీ హింసించు వారిని దీవించండి, అంతేకాదు వారిని ఏం చేయాలి? శపించవద్దు. ఎక్కడైనా ఈ బోధలు ఉన్నాయా అంటే మిగతా మతాల్లో? చూడండి, వాక్యంలో దేవుడు ఇస్తున్న, పౌలు గారి ద్వారా సంఘానికి ఇస్తున్న ఈ బాధ్యతలు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. డోంట్ కర్స్ ఎనీబడి. ఎవరిని శపించవు. అంటే మనం శపిస్తే ఎవరికి శాపాలు రావు. శాపం అనేది ఎవరి ద్వారా రాదు. నువ్వు చచ్చిపోవాలనుకుంటే వాడేం చావడు, అవకాశం వస్తే 100 సంవత్సరాలు బతికే వచ్చాడు. ఎవ్వరికీ ఏమీ రాదు. కోపంలో మనం అనుకోవచ్చు, మన శాపాలు ఎవరికీ తగలవు. కొన్నిసార్లు కోపంలో అనవచ్చు, ఈరోజున శపిస్తే వారి శాపం ఎవరి మీదకి వచ్చేదేమీ కాదు. ఒకవేళ ఒక మనిషి శపిస్తే అవతల మనిషి ఆ శాపం వస్తే మనిషి దేవుడితో సమానం, ఏమీ చేయదు. యేసు ప్రభు సిలువలో, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ప్రతి శాపాన్ని ఆయన సిలువలో భరించారు. శపించుకోనివ్వండి, లెట్ పీపుల్ కర్సెస్, ఏది మనకి ఏమీ చేయదు, అది మనకి ఆశీర్వాదంగానే ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది శాపములు ఆయన ఎవరెవరో శపిస్తారు, ఆ దైవజనుడు శపిస్తాడు. శపించుకోమని నాకేమొస్తుంది? ఆయనకి బీపీ వచ్చి, షుగర్ వచ్చి, ఆ శపించడం వల్ల నిద్రపోక, ఆకలి అయ్యక ఆయన కృంగిపోయి కృషించిపోతాడు.
ఎవరు శపించలేరు. ఎవరి శాపము ఎవరి మీద పని చేయదు. శపించవద్దని ఎందుకంటున్నాడంటే అది పని చేయదు. ఎందుకు టైం వేస్ట్ అంటున్నాడు దేవుడు. శపించవద్దు. ఏమి స్నేహితులు ఒక మాట అర్థం చేసుకోండి, మనం ఎవరిని దీవించలేము, ఎవరిని శపించలేము. దీవించాలన్నా ఆయనే, శిక్షించాలన్నా దేవుడు. నిన్ను దీవించను కాక నేను అంటాను, దీవించేస్తాడా? నేను ప్రార్థన చేసి కానీ దీవించేది ఎవరు? దేవుడు నిన్ను శపించను కాక అంటాను, శపించేస్తాడా? ఏదైనా ఆయన చేయాలి. నా నోటిలోంచి వచ్చేది దేవుడు స్థిరపరిస్తే ఈ భూమి మీద శపించబడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, దీవించబడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దేవుడు మానవుని మాటని నిర్ధారణ చేసేవాడు కాదు. అయితే దానివల్ల మనకి లేనిపోయిన రోగాలు వస్తాయి. మనం శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటాం. దీవించమన్నాడు. మనం దీవిస్తే దేవుడు బహుశా ఆ వ్యక్తిని దీవిస్తాడేమో, అది మనకు మేలు కలుగుతుంది. శపించవద్దు, ఎందుకంటే శపించడం ద్వారా అవతల వాడికి ఏమీ నష్టము రాదు. దేవుని దృష్టిలో దోషిగా మనం నిలబడతాం. అందుకని ఇది 15వ లేక 14, 15, 16 అంశాలు అనుకోవచ్చు. ఇవి మనం కలిగి ఉండవలసిన బాధ్యతలు. సో ఒక్కొక్క బాధ్యత గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు కొంచెం కఠినంగానే ఉంటాయి. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి అన్నాడు, వారిని శపించవద్దన్నాడు. యేసు ప్రభు అలాగే చేశాడు. అపోస్తలుడైన పౌలు అలాగే చేశాడు. స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టి చెబుతున్నప్పుడు ఏం చేశాడు మనకు తెలుసు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో క్షమించమని అడిగాడు. ఇంతకుముందు చాలాసార్లు నేను మీకు చెప్పడం జరిగింది. మొదటి శతాబ్దంలో ఆ క్రైస్తవుల్ని చిరచ్ఛేదనం చేయడానికో, ఆ క్రైస్తవుల్ని దిగంబరులుగా చేసి, వివస్త్రలు చేసి ఐసు మీద నడిపించడము, ఐసు గడ్డకట్టిపోయిన సరస్సులోకి తోసేయడము, వ్యవస్థ చేసి గడ్డకట్టిన సరస్సులోకి వాళ్ళని తోసేయడము. తోసేస్తే ఏమవుద్ది? ఒక ఐసు దిమ్మైపోతాడు, గట్టిగట్టి చచ్చిపోతాడు. ఇవన్నీ చేసేవాళ్ళు మొదటి శతాబ్దంలో ఆ రోమీయులు క్రైస్తవులు హింసించిన విధానాలు అవి. కత్తులతో చంపేవాళ్ళు, చిరచ్ఛేదనం చేసేవాళ్ళు, సిలువలో అప్పగించేవాళ్ళు, క్రూర మృగాలకి ఆహారంగా వేసేసేవాళ్ళు, నిప్పిపెట్టి దివిటీలుగా కాల్చేసేవాళ్ళు, వ్యవస్థలు చేసేవాళ్ళు, రకరకాల శిక్షలు అమలుపరిచేవాళ్ళు. చాలామంది అంటే ఈ విధంగా శిక్షకు వెళ్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారంటే, ఆ రోమా సైనికులకి మతిపోయేదంట. ఆ సైనికులకు ఆజ్ఞ ఇచ్చిన రాజుకి మతిపోయేదంట. ఏంటి, వీళ్ళని గడ్డ కట్టిన సరస్సులోనికి తోసేయడానికి నడిపిస్తూ ఉంటే వీళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తున్నారండి. వీళ్ళని సింహానికి ఆహారంగా వేయడానికి పంపిస్తూ ఉంటే, ఆ స్టేడియంలోనికి పంపిస్తూ ఉంటే వీళ్ళు పాటలు పాడుకుంటున్నారండి. వీళ్ళని అగ్నికి ఆహుతి చేయాలని నడిపిస్తూ ఉంటే వీళ్ళు పాటలు పాడుకుంటున్నారండి. ఆ క్రైస్తవ్యాన్ని చూసి చలించిపోయి క్రైస్తవులుగా మారిపోయారు వాళ్ళు. ఆ క్రైస్తవ్యాన్ని చూసి చలించిపోయి క్రైస్తవులుగా మారిపోయారు. ఒకసారి అంటే దాదాపు 25-27 యేసుప్రభుని నమ్ముకున్న విశ్వాసుల్ని ఆ గడ్డగట్టిన సరస్సులోనికి వివస్థలు చేసి నడిపిస్తున్నారంట 3 సైనికులు వస్త్రాల్లో ఉన్నారు. ఆ గడ్డ కట్టిపోయిన సరస్సులోకి వీళ్ళని ఒక్కొక్కరిని నడిపిస్తున్నారంట. వాళ్ళు అన్నారంటే మమ్మల్ని ఏం తొయ్యవసరం పర్లేదు, మేము హ్యాపీగా వెళ్ళిపోతాం. కానీ శరీరం బిగిసిపోతుంది, వాళ్ళకి తెలుసు శరీరం బిగిసిపోతుంది, వాళ్ళు ఐస్ గడ్డలు అయిపోతారు, కొన్ని క్షణాల్లో చనిపోతారు. అలా పాటలు పాడుకుంటూ వాళ్ళు వెళ్తున్నారంట. వారి వెనక 3 రోమా సైనికులు ఫుల్గా ఆ సైన్యపు వస్త్రాలు వేసుకుని వెళ్తున్నారు. వాళ్ళు చలితో ఉన్నారంట. వాళ్ళలాగా పాటలు పాడుతూ ఆ గడ్డ కట్టిపోయిన సరస్సులోకి వెళ్ళారంట. వాళ్ళు కళ్ళెదురుగానే 3 సైనికులు కళ్ళెదురుగానే ఆ 27 మంది క్రైస్తవులు అలా గడ్డ కట్టి అలాగ చనిపోయారంట. ఈ 3 సైనికులకి మతిపోయిందంట. మన మీద ఆ 27 మంది తిరగబడితే ఈ 3 ఏం చేయగలరు? వాళ్ళు మన మీద తిరగబడలేదు, మన మీద ఏమైనా దూషణ మాటలు చెప్పలేదు. అంటే వీరు నమ్ముతున్న దాంట్లో సత్యం ఉంది. వారి నమ్మిన సత్యము కొరకు, వారి నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఈ విధంగా ప్రాణాలు కూడా అర్పించడానికి వీళ్ళు సిద్ధపడ్డారని చెప్పి 3 సైనికులు బట్టలు పేసి వాళ్ళు కూడా గడ్డకట్టిన సరస్సులోకి దూకి చనిపోయారంట. క్రైస్తవులు అలా మారారు. ఆ రోజున క్రైస్తవ్యం అలా వ్యాపించింది. మొదటి 3 శతాబ్దాల్లో మీకు తెలుసో తెలీదు, సంఘ చరిత్ర మీరు చదివితే యేసు ప్రభు పరలోకానికి క్రీస్తు శకం 33లో ఆరోహణమైపోయాడు. అపోస్తలుడైన పౌలు 67-68 సంవత్సరాల్లో చిరచ్ఛేదనం చేయబడ్డాడు.
క్రీస్తు శకము 95వ సంవత్సరంలో చివరి అపోస్తులుడైన యోహాను మరణించాడు. అప్పటి నుంచి క్రైస్తవ్యము అంటే కాన్స్టాంటిన్ అనే రోమా చక్రవర్తి వరకు అంటే 300 సంవత్సర కాలంలో క్రైస్తవ్యము ఎంతగా విస్తరించిపోయిందంటే ఆ 300 సంవత్సరాల్లో పెరిగినంత క్రైస్తవ్యము ఈ 2000 సంవత్సరాల్లో కూడా పెరగలేదంట. అంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే అంతమంది మారారంటే. ఆ రోజున వాళ్ళకి మైక్ లేదు, ఆ రోజున టెక్నాలజీ లేదు, ఆ రోజున ఇటువంటి మందిరాలు లేవు, ఆ రోజున మనకున్న డినామినేషన్ గొడవలు లేవు. అది చాలా సంతోషం. ఆ రోజున ఉన్నదల్లా వాళ్ళు జీవించారు, యేసు ప్రభు కొరకు హింసలు అనుభవించారు. వాళ్ళ జీవితాలు చూసి సైనికులు మారారు, అధికారులు మారారు. క్రీస్తు శకం 312లో చక్రవర్తే మారిపోయాడు. ఆయన పేరే కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి. ఎలా మారారు? సువార్త చెప్పుకున్నారా చప్పట్లు కొట్టుకుంటూ? జీవితాలు జీవించారు. సో అందుకని ఆ మారిన ఆ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం ప్రపంచమంతా క్రైస్తవ్యానికి నాంది పలికింది. అందుకని ఉన్నతమైన ప్రమాణాలను దేవుడు కోరుకుంటున్నాడు. సూపర్ న్యాచురల్ లివింగ్ ఇది దైవిక జీవితం, అద్వితీయమైన జీవితం. ఇది పరలోకపు జీవితాన్ని భూమి మీద జీవించడం. అంత హై స్టాండర్డ్స్ని దేవుడు క్రైస్తవుల నుంచి కోరుకుంటున్నాడు. మనం సాదాసీదాగానే ఉన్నామా? ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం, బల్లో చేయేస్తున్నాం, ఇదే పెద్ద గొప్పది అనుకుంటున్నామా? మనం ఎక్కడున్నామో ఆలోచించుకుందాం. ప్రభా, మేము కూడా హింసించి వారిని దీవించాలి, హింసించి వారిని శపించకూడదు. మమ్మల్ని నిందించి హింసించి మా మీద అబద్ధంగా చెడ్డ మాటలలా పలుకుతున్న వారిని బట్టి మేము ధన్యులు అనుకోవాలి, మేము సంతోషించి ఆనందించాలి. ఇతరులు మమ్మల్ని ఏ విధంగా చూడాలని మేము అనుకుంటున్నామో మేము ఇతరులను అదే రీతిగా చూడాలి. మాకు ఆ స్థితి నువ్వు, ఆ స్థాయిలో మా భక్తి నువ్వు అని ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేస్తాడు, ఆయన కృపనిస్తాడు. అంత ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన క్రైస్తవులుగా ఉంటే సువార్త చెప్పవలసిన పని లేదు. జనాలు ఆటోమేటిక్గా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.